My name is Epsiba Beulah. Before I was a Hindu girl doing a lot of idol worship, and I was like completely a traditional girl, like accepting what father says, what the elder says, and I was used to respect all those things. And after coming to the Lord, and I stopped the tradition. I completely stopped the tradition, and I just entered into the love and compassion of the Lord. My parents arranged for the marriage, and it was like a 2 months gap from the arrangement to the marriage. And immediately after marriage, like he said, like I don't like you. I just want to leave, and he left. Even I was pleading him, I was begging him, and I was asking him to come back, but it never happened. If he is not going to come to me, I want to die. That if he is going to be separated from me, I should die. The day I was about to kill myself, I was watching a TV channel, and immediately she started like, here one girl is crying. You have been separated with your husband and you are planning to die now, but you are not going to do that. Immediately I called to one of my Christian friends, and she shared with me the gospel. On the spot, I accepted Lord as my Savior. The next moment, I felt free from the burdens and all kind of thoughts, and everything left me. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయన. అయ్యా, ఈ ప్రత్యేకమైన దినాల్లో ప్రభా నాయన తండ్రి, ఇంకొక దినము మాకు ఇచ్చినందుకు మీకే వేల కోట్ల వందనాలు తెలియజేసుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన, పాట, ఆరాధన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవుని నామంలో మనము 8వ రోజులో ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. మరి ముందుకు సాగుతున్నాము. ఆ 8 రోజులలో మరి దేవుడి నుండి మీరు ఎంతో పొందుకున్నారో నాకు తెలియదు, కానీ దేవుడైతే మనందరినీ ఆశీర్వదిస్తున్నాడని నేను నమ్ముతున్నాను. అందుని బట్టి కూడా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి మీరెవరైనా సరే ఒకవేళ ఈ వాక్యాలు, ఈ ప్రార్థన, ఈ ఆరాధన మళ్ళీ వినాలనుకుంటే మీరు యూట్యూబ్లో ఇటు గాస్పల్తో ఇవి యూట్యూబ్లో కానీ, అలాగే గ్లోరియస్ గ్రేస్ అండ్ ట్రూత్ మినిస్ట్రీస్ హౌస్ ఆఫ్ ప్రేయర్ యూట్యూబ్లో కూడా మీరు ఓపెన్ చేసి చూస్తే ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు కూడా మీరు మళ్ళా వినొచ్చు, మళ్ళీ దేవుని ధ్యానించవచ్చు. అంటే దేవుని వాక్యాలు వినొచ్చండి. ఎందుకంటే నేను క్లుప్తంగా చిన్నగా మరి పాట పాడుతూ, చిన్నగా మరి ఆరాధన చేస్తూ, అంత మాత్రమే కాదు ఆయన సన్నిధిని మీ మధ్యలోకి రావాలని కోరుకుంటూ తీసుకున్న మరి తీర్మానాన్ని దేవుడు గణపరచునుగా. కానీ మరి పాటతో ముందుకు సాగుదామండి. మరి ఈ పాట ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ దేవుడు ఈ పాట ద్వారా మిమ్మల్ని మరొక్కసారి దర్శించునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. నేనంటే నీకెందుకు ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకు, నా ఊసే నీకెందుకు, నా యేసయ్యా నన్ను వీడిపోవెందుకు. చెప్తామా అండి. నేనంటే నీకెందుకు ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకు, నా ఊసే నీకెందుకు, ఓ యేసయ్యా నన్ను విడచిపోవెందుకు. కష్టాలలో, నష్టాలలో, వ్యాధులలో, బాధలలో, కష్టాలలో, నష్టాలలో, వ్యాధులలో, బాధలలో నా ప్రాణమై ఉన్నావు నీవో. నా ప్రాణమా, నా ప్రాణమా, నా ప్రాణమా, నా ప్రాణమా, నేనంటే నీకెందుకు ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకు, నా ఊసే నీకెందుకు, నా యేసయ్యా నన్ను విడచిపోవెందుకు. నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేవో, నిన్ను విడచి వెళ్ళినా నీవు వీడిపోలేవో. నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేవో, నిన్ను విడచి వెళ్ళినా నన్ను వీడిపోలేవో. ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా,
ఏ రుణమో ఈ బంధము నా ప్రేమమూర్తి తాళలేను నీ ప్రేమను. ఏ రుణమో ఈ బంధము నా యేసయ్యా తాళలేను నీ ప్రేమను. నేనంటే నీకెందుకు నా యేసయ్యా నన్ను విడచిపోవెందుకు. నా ఊసే నీకెందుకు నా యేసయ్యా నన్ను విడచిపోవెందుకు. ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావో, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు. ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావో, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు. ఎందుకింత జాలి నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా. ఏ ఫలమో ఈ బంధము నా ప్రేమమూర్తి తాళలేను నీ ప్రేమను. ఏ ఫలమో ఈ బంధము నా ప్రేమమూర్తి తాళలేను నీ ప్రేమను. నేనంటే నీకెందుకు ఈ ప్రేమ నన్ను మరచిపోవెందుకు. నా ఊసే నీకెందుకు నా యేసయ్యా నన్ను విడచిపోవెందుకు. కష్టాలలో నష్టాలలో వ్యాధులలో బాధలలో చెప్తామండి, కష్టాలలో నష్టాలలో వ్యాధులలో వేదనలో నా ప్రాణమై ఉన్నావు నీవు. నా ప్రాణమా నా ప్రాణమా నా ప్రాణమా నా ప్రాణమా. నయ్యా నీకు స్తోత్రం డాడీ, మా ప్రాణమే ఉన్న దేవా నీకు స్తోత్రం అయ్యా, మాకు జీవమైన దేవా నీకు స్తోత్రం అయ్యా. నిజమే తండ్రి, మేము ప్రార్థించకపోయినా, మేము మాట వినకపోయినా తండ్రి మమ్మల్ని పలకరిస్తూనే ఉన్న దేవా నీకు స్తోత్రం అయ్యా. అయ్యా నీకు వేల వేల కోట్ల వందనాలు ప్రభా, రాజుల రాజు ప్రభుల ప్రభువు తండ్రి నీకు స్తోత్రం తెలియజేసుకుంటున్నాం తండ్రి. ఆశ్చర్యకరుడు ఆలోచన కర్తవు తండ్రి నీకు స్తోత్రం అయ్యా. మహోన్నతుడవు మహాగణుడవు స్తోత్రం అయ్యా. అయ్యా తండ్రి మేము మిమ్మల్ని పిలవక ముందుగానే మమ్మల్ని పిలుచుకున్న మా తండ్రి నీకు స్తోత్రం అయ్యా. అయ్యా ఏమిచ్చి నీ రుణం మేము తీర్చుకోలేమయ్యా. అయ్యా మీరే మాకు ప్రాణమై ఉన్నారు తండ్రి, మీరు లేకుండా మేము బ్రతకలేమని ప్రభా అయ్యా నీ సన్నిధిలో సాగిల పడుతున్నామయ్యా ఈ మధ్యాహ్న కాల సమయంలో. అయ్యా కృప చూపించండి నాయన, నీ కృప మమ్మల్ని ఆవరించును గాక. అయ్యా నీ హస్తము చాపినాయన, ఇదిగో తండ్రి ఏ బిడ్డకి ఏ అవసరం ఉందో, ఏ అక్కరుందో, ఏ వ్యాధితో బాధపడుతున్నారో, ఏ కన్నీటితో ఉన్నారో, ఏ కష్టాల్లో ఉన్నారో అయ్యా, ఏ భయంకరమైన వేదనలో ఉన్నారో ప్రభా అయ్యా తండ్రి, ఏ శోధన నుండి బయటకు రాలేక ప్రభా తండ్రి పాకలాడుతున్నారో ఆ బిడ్డల్ని ప్రభా నాయనా అయ్యా కృప చూపించి విడిపించండి అయ్యా. మా విమోచనకర్త విమోచన గానాలతో మమ్మల్ని విడిపిస్తానని వాగ్దానం చేసిన తండ్రి, మా ప్రాణమే ఉన్న తండ్రి, ఈరోజు ప్రతి బిడ్డను మీరు విడిపించండి అయ్యా. ప్రతి రోగం నుండి విడిపించండి, ప్రతి శాపము నుండి విడిపించండి, సమస్త దోషాల నుండి విడిపించండి అయ్యా, బలహీనతల నుండి విడిపించండి అయ్యా. పెట్టబడిన ప్రభా నాయన తండ్రి ఏ పేరైనను ప్రభా అయ్యా, ఆ రోగానికి కానీ ఆ సమస్యకి కానీ ఏ పేరు ఉన్నను ప్రభా, ఆ పేరుని యేసునామములో అన్ని నామముల కంటే పైనామములో ప్రభా దాని వేర్లతో పాటుగా పెరికి వేస్తున్నాం తండ్రి నీకు స్తోత్రం. ఓ రీబాద్లా నామా శిఖరబ సరవ ఓ రీలమ శిఖందరని కాసికత్తరి కలబ ఆత్మస్వరూపుడ సత్య స్వరూపైన దేవ అయ్యా ఇప్పుడే నాయన నీ బిడ్డల్ని ప్రభా ఆదరించు నాన్న అయ్యా, కృప చూపించు అయ్యా, బలపరచు నాన్న తండ్రి. బలవంతుడా నీకు స్తోత్రం అయ్యా. మేము ఎప్పుడు బలహీనమే అప్పుడే బలవంతులం అని చెప్పినట్టుగా అయ్యా బలహీనలో స్థితిలో ఉన్న ప్రతి బిడ్డని రోజు ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు దర్శించమని బ్రతలాడుతూ అయ్యా కృప చూపించి వారికి కావాల్సింది ప్రతిదీ నాయన ఆ ఒంటరి
పట్టణం నుండి విడిపించండి అయ్యా, ఆ లేమి నుండి విడిపించండి అయ్యా, కష్టాల నుండి ప్రభ విడిపించమని బ్రతిలాడుతూ యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన ఆరాధన పాట సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవుడు మనకిచ్చిన ఈ చక్కటి పాటను బట్టి, అవును ఆయన మనకి ఏమైనాడు, ఆయన మన ప్రాణం ఏమన్నాడంట. హల్లెలూయా. మనుషుల కోసం పరిగెడుతున్నామండి ఈ రోజులలో. మనుషులు ఒక్కరోజు ఒక్క పూట మనతో ఎవరన్నా మనకి నచ్చిన వాళ్ళు, మనకి ఇష్టమైన వాళ్ళు, మన ఇంట్లో వాళ్ళు మాట్లాడకపోతే కింద మీద అయిపోతాం కదండి, అలసిపోతాము, అలజడైపోతాము. ఏం చేశామనుకుంటూ వారి వైపు చూస్తాము, నేనేం చేశాను చెప్పని బతిలాడుకుంటాము. మరి ఎంతగానో వారు మాట్లాడేంత వరకు కూడా నెమ్మది లేకుండా బ్రతుకుతాము. కానీ మరి దేవాది దేవుడు ఈరోజు మనల్ని తనకి ప్రాణముగా పెట్టుకొని తన ప్రాణాన్ని అర్పించాడు. మనకి ఆయన ప్రాణమైపోయాడు. మరి ఆయన మౌనంగా ఉంటే మనం భరించగలమండి? ఆయన మౌనంగా ఉంటే మనం నిజంగా ఏ రీతిగా బ్రతకగలమండి? కానీ ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో ఆయన మన ప్రాణమని మనం పాడడం కాదు, కానీ ఆయనే మన కోసం ప్రాణం పెట్టి, నీవే నా ప్రాణము, నీవే నా సొత్తు, నీవే నా బిడ్డ అని హత్తుకుంటూ మనల్ని ముద్దాడుతున్న దేవుని కౌకిట్లో తప్ప ఇంకెక్కడికి వెళ్తామండి? మరి అడుగుదాం, ఆయనని క్షమాపణ అడుగుదామండి. మొదటిగా ఈరోజు ఏంటంటే, ప్రభా నిజమే నీకు ఆయాసకరమైన ఏమైనా ఉంటే తీసివేయి ప్రభా. అయ్యా మేము ప్రార్థించకపోయినా మాతో మాట్లాడుతున్నావు కదయ్యా, అయ్యా మేము నిన్ను పలకరించకపోయినా నువ్వు మమ్మల్ని పలకరిస్తున్నావు కదా అని ఆయన ఎదుట ఒప్పుకుందామా? ఈరోజు ఆయన ఎంత గొప్ప దేవుడు అండి. ఈరోజు మనల్ని దర్శించి ఉన్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. ఆయనని కాదని మనం ఎక్కడికి పోతామండి? కానీ చూడండి, ఇజ్రాయెలైట్స్ విషయంలో లాగా మనం ఇంకా ఉన్నామేమో పరిశీలన చేసుకుందాం. మనం సరి చేసుకునే కాలంలో మనం ఉన్నాం, మనల్ని మనము సరిదిద్దుకునే కాలంలో మనం ఉన్నాం. అవును, వాక్యం చెప్తుంది ఇది దిద్దుబాటు కాలం అంట. ఆ దిద్దుబాటుకి మనము లోపడే వారంగా ఉన్నాం. అవును, దిద్దుబాటు నీకు అసహ్యం కదా అని మరి దేవుడు మనల్ని దూరం పెట్టకుండా మనం ఆ దేవుడి చేత దిద్దుపడుతున్నప్పుడు, సరి చేసుకోమని దేవుడు సలహా ఇచ్చినప్పుడు, మాట్లాడుతున్నప్పుడు మనం సరి చేసుకునే వారిగా ఉంటే ఆయనకి ఇష్టలుగా, ఆయనకి ప్రాణప్రియులుగా మనము జీవించగలమండి. అంతకన్నా గొప్ప సంతోషం ఈ లోకంలో ఉండదు తెలుసా అండి. అదే మనం కోరుకుందుము గాక. మరి ఈ సమయంలో దేవుడు మనకిస్తున్న వాక్యాంశము కీర్తనలు 78వ అధ్యాయంలో మరి కొన్ని వచనాలు అక్కడ ఇక్కడ తీసి నేను ధ్యానించబోతున్నాను అనండి. ముఖ్య అంశం అయితే కీర్తనలు 78లోకి వెళ్ళి మనం మాట్లాడుకుంటూ పోతున్నాము. మరి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మనము మాట వినకపోయినా, మనము ప్రార్థించకపోయినా ఆయన మనల్ని పలకరిస్తున్నాడనే అంశాన్ని మనం ధ్యానిస్తున్నామండి ఈరోజు. అవునండి, ఆయన ఎంత ప్రేమ మనకి, మనం ఎంత కాదన్నా, ఆయనను ఎంత త్రోసివేసినా ఆయన మన కోసం మరి నిలబడతలేడండి. మనము అవును సంవత్సరం అంతా కూడా ఎన్ని తప్పులు చేసినా కానీ మనకి సమస్య వచ్చినప్పుడు దేవుడా అని ఆయన పాదాలు పట్టుకుంటే, ప్రభా అని కన్నీరు 2 చుక్కలు కార్చడం ఆలస్యం అండి, ఎంతో నెమ్మదిస్తాడు. పర్వాలేదులే బేట, సరే జరిగిందేదో జరిగిపోయిందిలే అని ఒక్క మాటతో ఆయన ఏం చేస్తాడు తెలుసా అండి? ఆదరిస్తాడు, పలకరిస్తాడు, నేనున్నానంటాడు. అవును, ఆయన ఎంత ప్రేమ అంటే, ఆ ప్రేమ ఏం పిచ్చి ప్రేమ అనేది మనకు అర్థం కాదు. కానీ ఆ ప్రేమ కోసం మనం ఏం చేయగలమండి? ఆ ప్రేమను పొందుకోవడానికైతే మనం ఏం చేయలేదు, కనీసం ఆ ప్రేమని కాపాడుకుందామండి. ఇది ఒక్కటే నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆ ప్రేమ అయితే మనకి నుండి దూరం కాదు, కానీ మనం ఆయన ప్రేమ నుండి దూరం అవుతున్నామేమో, మనం అర్థం చేసుకోకుండా మరి ఈ లోకంలో పడిపోతున్నామేమో. దయచేసి మనం సరిచేసుకొని ఆయన ప్రేమలోనే మనము ముందుకు సాగుదాం. ఇజ్రాయెలైట్స్ విషయంలో చూస్తే మరి వాళ్ళు ఎంత భయంకరంగా రెబీలియన్ పీపుల్ అండి. అంటే ఎప్పుడు కూడా దేవుని వ్యతిరేకించే వాళ్ళే, ఎప్పుడు కూడా దేవునికి ఆయాసకరమైన క్రియలు చేసేవాళ్ళే. అప్పుడే గొప్ప గొప్ప అద్భుతాలండి. నిజం చెప్పాలంటే యాకోబుని దేవుడు ఎన్నుకొని మరి అక్కడ ఐగుప్తు దేశంలో కొన్ని రోజులు యోసేపు ద్వారా నడిపించినను, అక్కడ ఎన్నో దీవెనల ఆశీర్వాదాలు గోషెన్లో వారు కాపుదల పొందుకున్నాను. మరి ఆ సమయంలో వెట్టి చాకిరి అనే భయంకరమైన పరిస్థితిలో ఉన్న సమయంలో దేవుడు వారిని దర్శించి వారిని జ్ఞాపకం చేసుకుని వారి మూలుగులు సైతం విని దేవుడు ఏం చేశాడంటే ఐగుప్తు నుండి విడిపించలేదా? ఐగుప్తు నుండి విడిపించిన అనుభవంని వారు మర్చిపోయి దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేయలేదా? ఈరోజు ఐగుప్తు అంటే మన జీవితంలో ఏంటో తెలుసా అండి? మనం ఎప్పుడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకోవడం కాదు, కానీ మన గురించి ముందుగా మనం మాట్లాడుకుందామండి. అవును, ఐగుప్తు అనే లోకంలోకి వెళ్ళి మనల్ని లాగలేదా దేవుడు? ఐగుప్తు అనే మరి అన్య స్థితిలోకి వెళ్ళి దేవుడు మనల్ని లాగలేదంటారా? ఆ మొదటి స్థితిలో ఎలాంటి స్థితిలో మనం ఉన్నామో ఆ భయంకరమైన పాపపు రోత జీవితంలోకి వెళ్ళి దేవుడు మనల్ని కాచి కాపాడలేదా? అన్నిటికంటే ప్రాముఖ్యమైనదండి, మనకున్న నిరుత్సాహ స్థితి నుండి, ఒంటరి పోరాటం నుండి ఆయన మన కోసం దిగి వచ్చి మనల్ని నువ్వు ఒంటరి కానే కాదని మనతో నిలబడలేదా? అంతకన్నా గొప్ప ఓదార్పు ఈ లోకంలో
ఎవరిస్తారండి? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అయినా కూడా ఆ ఇజ్రాయెలైట్స్ రిజెక్ట్ చేసినట్టుగా మనము కూడా రిజెక్ట్ చేస్తున్న వారిగా బ్రతుకుతలేమా అండి? మన క్రియల్ని బట్టో, మన పరిస్థితులను బట్టో అయ్యో మరి దేవుడికి ఆయాసకరమైన జీవితాలు జీవిస్తున్నామేమో. ఈరోజు సరి చేసుకుందాం. నా ప్రాణమైన యేసయ్యా అని పాట మాత్రమే కాదండి, ఆయన మనకి ప్రాణంగా ఉన్నాడని, ఆయన కోసం కూడా మనము ప్రాణం అర్పించాల్సిన అవసరం లేదు, కానీ ఆయనకి మన జీవితాన్ని సమర్పించి ఆయన ఇష్టానుసారంగా మరి బ్రతుకుతాం ఇక మీదటనైనా అని చెప్పేసి నీ ప్రాణాత్మ దేహాలని సమర్పించుకోమని దేవుని పేరిట కోరుకుంటున్నాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి కీర్తనలు 78వ అధ్యాయము మరి 33వ వచనాన్ని కొంచెంసేపు మనము ధ్యానిద్దామండి. ఏం చెప్తున్నాడు అక్కడ అనేది చూస్తే, కాబట్టి ఆయన వారి దినములు ఊపిరి వలె గడిచిపోజేసెను, వారి సంవత్సరములు అకస్మాత్తుగా గడిచిపోజేసెను. వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయనను వెదికిరి, వారు తిరిగి హృదయపూర్వకంగా దేవుని బతిమలాడుకొనిరి. దేవుడు తమకు ఆశ్రయ దుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకము చేసుకునిరి. అయినను వారి హృదయములు ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు. చూడండి ఇక్కడ చూస్తే ఇజ్రాయెలైట్స్ పరిస్థితి మన పరిస్థితి అలానే ఉంటుంది. ఏంటంటే మన కష్టాలు వచ్చినప్పుడు మనము దేవుని వైపు చూస్తాం, కష్టం తీరింది అంటే మళ్ళా మన ఇష్టారాజ్యమైన బ్రతుకు. వీళ్ళు కూడా అలాగే మరి కష్టం వచ్చినప్పుడు, ఆ వేదన వచ్చినప్పుడు దేవుని వైపు తిరిగి అయ్యా ప్రభు నువ్వు తప్ప మాకు ఇంకా విమోచకుడు లేదు, ఇక నువ్వు తప్ప అంటే ఆ రుచి అనుభవం ఉంది కదండి. విడిపించబడిన జీవితము, దేవుడు కార్యాలు ఎలా చేయగలడో అనే అనుభవం ఉంది. వాళ్ళకే కాదు మనకి కూడా ఉంది. దేవుడు ఏ సమయంలో ఎట్లా కాపాడతాడు, ఏ సమయంలో మనల్ని ఏ రకంగా బయటకు తీసుకొస్తాడు అనే అనుభవాలు మనకు ఉన్నాయి కదండి. అంటే అనుభవించిన వారమండి. ఆయన చేసిన కార్యాలు అనుభవించినాము, ఆయన చేసిన మేలు అనుభవించినాము. ఆయన ఎంత గొప్ప దేవుడో మనం ఎంత అవిశ్వాసంలో ఉన్నా కూడా మన విశ్వాసతని బట్టి కాదు, మన విశ్వాసాన్ని బట్టి కాదు, మన ఉపవాసాన్ని బట్టి కాదు, మన ప్రార్థనలు బట్టి కాదు, కానీ ప్రభువాని ఆయన వైపు తిరిగిన మరుక్షణమే ఆయన మన జీవితంలో అద్భుతములు చేయలేదు. అలాగే వీరు కూడా తప్పు చేస్తున్న ప్రతిసారి మరి దేవుడు శిక్షకి అనుమతించినప్పుడు, అంటే వాళ్ళ శిక్ష అంటే నాశనం కోసం కాదు, దేవుడు కోపంతో వాళ్ళని ఉగ్రతకి పంపించడం వెనకాల కారణం ఏంటంటే వాళ్ళు మరలా నా వైపు తిరగాలనే ఒక తలంపు తప్ప ఇంకా దేవుని ఉద్దేశాలు ఇంకేం లేదండి. అప్పటికైనా వాళ్ళు తెలుసుకుంటారేమో అని చెప్పేసి మరి వారిని శిక్షకి అప్పచెప్పడం అనేది జరిగింది. ఒకటి, పాపానికి ఖచ్చితంగా శిక్ష ఉండాలి, అది ఒక సత్యమైతే, ఇంకొకటి దేవుడు కూడా మరి ఆ శిక్షకు అప్పచెప్పడం అనేది జరిగినప్పుడు వాళ్ళు వెంటనే వారి ముఖాలు తిప్పుకొని వారి హృదయాలు మార్చుకొని ప్రభా నువ్వు తప్ప మాకు విమోచకుడు లేడు అని చెప్పేసి సాగిల పడ్డారండి. సాగిల పడుతున్నారు, దేవుడి చేత మళ్ళా విమోచన కార్యములు పొందుకుంటున్నారు. కానీ అయినా కూడా మళ్ళీ పడిపోతుంది. చూడండి అక్కడే ఆ 4-5 వచనాల్లో చూస్తే పడుతూ లేస్తున్నారు. వాళ్ళు పాపంలో హృదయ స్థితిని మార్చుకుంటున్నారు. అంత మాత్రమే కాదు, వారు మరలా హృదయంలోనే తెలుసుకుంటున్నారు దేవుడు తప్ప మనకు ఎవరు దిక్కులేరని, దేవుడు తప్ప మనల్ని విమోచించలే వాళ్ళు ఎవరు లేరని హృదయంలోనే తెలుసుకుంటున్నారు. మరలా కొన్ని రోజుల తర్వాత అదే హృదయంతో పాపం చేసి దేవుడిని మరలా నిర్లక్ష్యంతో పక్కకు పెట్టేస్తున్నారు. అవునండి, ఈ లోకంలో మనం జయించలేని పాపం అండి ఈ శరీర ఆలోచనలు. అవునండి, ఆ ఆలోచనలోకి వెళ్ళి మనల్ని బయటకు తీసుకురావడానికి దేవుడు మన కోసము ఎన్నో చేయాలనుకున్నాడు, చేసి ముగించేశాడు కూడా అండి. ఆ తర్వాత వచనం చూస్తే ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు, నోటి మాటలతో వారు ఆయనను ముఖస్తుతిరి చేసిరి, తమ నాలుకతో ఆయన యొద్ద బొంకిరి. అయితే ఆయన వాత్సల్యపూర్ణుడు, చూడండి ఆయన వాత్సల్యపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషము పరిహరించినవాడు, తన ఉగ్రతను ఏమాత్రమును రేపు కొనక పలుమార్లు కోపము అణుచుకునేవాడు. చూడండి ఆయన నిజం చెప్పాలంటే మనం చేస్తున్న తప్పులే కావచ్చు, వారు చేస్తున్న తప్పులకే నిజంగా నాశనమే మనకి నిజమైన జీతం అండి. కానీ ఆ నాశనానికి అప్పచెప్పకుండా దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా, తన కోపాన్ని రేపు కొనక, హల్లెలూయా, ఏమాత్రం రేపు కొనక అంటే తక్కించుకుంటున్నాడు అని, పెంచుకోవట్లేదు. కోపం వస్తుంది ఆయనకి, ఆయన కోపం రావట్లేదు అని కాదు, బాధ ఉంది, ప్రేమ ఉంది, అలాగే తనకి కూడా కోపం ఉంది కాబట్టి ఆ కోపాన్ని అణుచుకుంటున్నాడు. ఎన్నిసార్లు అంటే పలుమార్లు అంట, లెక్కలేనన్నిసార్లు అంట. ఇవాళ నీ విషయంలో నా విషయంలో నిజంగా దేవుడు ఎంత కోపంగా ఉండాల్సిందే, కానీ మనం పాట పాడుకున్న తీరుగా ప్రభా నేనంటే నీకెందుకు ప్రభా ఇంత ప్రేమ, ఆ కోపాన్ని అణుచుకోవాల్సిన అవసరం ఏముంది ప్రభా, అంత ప్రేమకి మేము ఎలా యోగ్యులం అవుతున్నాం తండ్రి అని మనము నిజంగా యథార్థంగా అడగగలమా అండి దేవుని? నిజమే కదా, ఆయన మన కోసం దిగి వచ్చడం మాత్రమే కాదండి, ఆయనని పేరు పెట్టి పిలిచాడు, అనాది సంకల్పం చొప్పున మనల్ని ఏర్పాటు
ఏర్పాటు చేసుకున్నాడంట. ఎందుకోసం ఏర్పాటు చేసుకున్నాడు? అవును, మనం ఏర్పాటు చేయబడిన మరి నిజమైన పరిశుద్ధ జనాంగమే, ఆయన కోసం పిలువబడిన వారమే, ఆయన మన కోసం ఏర్పాటు చేసి ఉన్నాడని మనం వాక్యాలు ధ్యానిస్తూ ఉంటాం. అవును, ఏర్పాటు చేయబడిన వారి నిమిత్తము శ్రమకాలాలు కూడా తగ్గిపోతాయి అని చెప్పేసి కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనే మాట్లాడుతున్నాడు. ఆయనే కూడా మన ప్రార్థనని బట్టి నీతిమంతుల ప్రార్థన ఆలకించినట్టుగా ఒక్కరి నీతిమంతులైనా కానీ ఆయన జవాబిస్తూ ముందుకు నడిపించట్లేదా? మన జీవితాల్లో నాశనానికి చోటు రానివ్వకుండా ఆయన తన కోపాన్ని అణుచుకోవట్లేదా అండి? నిజం చెప్పాలంటే ఆయనని ప్రశ్నించే హక్కు మనకు లేదు, ఆయనని నిందించే హక్కు మనకు లేదు, ఆయన నిలదీసే హక్కు మనకు లేదు. ఎందుకు ఇలా దేవుడు చేస్తున్నాడనే ఆలోచన కూడా మనకు రాకూడదు. ఎందుకంటే ఆయన నిజమైన దేవుడు అండి. ఆయన చేయాలనుకుంటే ఏమైనా చేయొచ్చు, మంచి చేయొచ్చు, చెడు చేయొచ్చు, నాశనం కూడా చేయొచ్చు. కానీ ఆయన ఎప్పుడు మనకి మేలే చేయాలనుకుంటున్నాడు. మనం పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, ఆయనని లెక్క చేసినా లెక్క చేయకపోయినా ఆయన ప్రేమ మాత్రం మారకుండా ఆయన నిలవెల్లా మన కోసము మరి సమర్పించేసుకున్నాడండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, తన ఉగ్రతను ఏమాత్రము రేపుకొనక పలుమార్లు మరి కోపము అణుచుకునేవాడు కాగా వారు కేవలము శరీరులై ఉన్నారని విసిరి వెళ్ళి మరలా రాని గాలివలేనున్నారని ఆయన జ్ఞాపకము చేసుకొనను. అరణ్యంలో వారు ఆయన మీద ఎన్ని మారులు తిరిగిబడినిరి, ఎడారి యందు ఆయనను ఎన్ని మార్లు దుఃఖపెట్టిరి. మాటి మాటికి వారు దేవుని శోధించిరి. మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలగజేసి ఆయన బాహుబలమైనను మరి విరోధుల చేతిలో నుండి ఆయన తమ్మును విమోచించిన దినమైనను వారు స్మరణకు తెచ్చుకొనలేదంట. చూడండి, ఆ ఐగుప్తు నుండి బయటకు తీసుకొచ్చిన దినాలు వారికి గుర్తులేదు. దేవుడు మరి బండ నుండి నీళ్ళు ఇచ్చి సముద్రం అంత సమృద్ధిని ఇచ్చినట్టుగా మనకి ఇక్కడ 16వ వచనంలో చూస్తామండి. అంత గొప్ప దీవెన ఆశీర్వాదాలు వారికి ఎన్నో చేసినా కూడా అవన్నీ జ్ఞాపకం చేసుకోలేదు. చూడండి, ఎంత కోపానికి వారు గురి చేస్తున్నారంట దేవుని. మరి అంత మాత్రమే కాదు, దేవుడు బాధపడేలాగా సంతాపము కలిగేలాగా వారు ప్రవర్తిస్తున్నారంట. దేవుడు దుఃఖపడేలాగా వారి జీవిత విధానం ఉందంట. చూడండి, ఈరోజు మనల్ని బట్టి దేవుడు ఎంత సంతాపపడుతున్నాడో, నిన్ను బట్టి దేవుడు ఎంత దుఃఖిస్తున్నాడో ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకుంటున్నావా? నేను ఆలోచన చేసుకుంటున్నాను నిజంగా. అవును, ఏ పాటి వారము మనం అసలు ఏ యోగ్యత లేకపోయినా మన కోసం ఇంత చేసిన దేవుడికి మనం ఏం చేస్తున్నాం, ఏం బహుమానం ఇస్తున్నాం, ఏం కృతజ్ఞతను చెల్లిస్తున్నామండి? మనము నిజంగా ఆయనని దుఃఖపరచడమే బహుమానంగా ఇస్తున్నాం. ఆయనని వేదనకి గురయ్యేలాగా చేసి మనము ఆ కానుకనిస్తున్నామండి, అదే బహుమానంగా రిటర్న్ ఇస్తున్నామండి. కానీ మనం తీసుకొచ్చే కానుకల్ని బట్టి ఆయన సంతోషించట్లేడు, కానీ మనము బాధ పెడుతుండగా ఆయన బాధపడుతున్నాడండి. ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి, ఏమి ఇస్తున్నావు దేవునికి రిటర్న్ గిఫ్ట్గా? ఆయన మనకి చేసిన దానికి దుఃఖమా? ఆయనకి దుఃఖం ఇస్తున్నావా? ఆయనకి సంతాపాన్ని ఇస్తున్నావా? ఆయనకి వేదనని ఇస్తున్నావా? ఈరోజు మరి నీ పరిస్థితిని, స్థితిని మార్చుకో. నీ హృదయంలో తెలుసుకో, ఆయన తప్ప మనకెవరు దిక్కులేరు, ఆయన తప్ప మనకి విమోచకులు ఎవరు లేరు. కాబట్టి అన్ని వేళలో అన్ని విషయంలో ఆయన్ని సంతోషపెట్టేవారుగా మనం ఉందామని, కష్టం ఉన్నప్పుడైనాను కష్టం లేనప్పుడైనాను ఆయనకి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, ఆయనలో ఆనందించుకుంటూ, ఆయన పాదాల దగ్గరే చేరి వారిగా ఉంటే దేవుడు మనల్ని ఘనపరచడా? ఆయన మహిమను మనకి ఇవ్వడానికి ఇష్టపడట్లేదా అని ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నానండి. దేవునికి మహిమ కలుగాక. తర్వాత వచనాలు కూడా చూస్తే వారు స్మరణకు తెచ్చుకునట్లేదంట. ఐగుప్తులో తన సూచక క్రియలను మరి సోయాను క్షేత్రమందు తన అద్భుతములను ఆయన చూపిన దినమును వారు జ్ఞాపకం చేసుకోవట్లేదంట. చూడండి, అయినా కూడా మరి దేవాది దేవుడు వారిని విడిచిపెట్టలేదు, వారిని విడిచిపెట్టనే లేదు. 40 సంవత్సరాలు ఒక్కరోజు కూడా విడిచిపెట్టలేదు. వారికి అనారోగ్యం అనుమతించలేదు. వారి కాళ్ళల్లో మరి సత్తువని ఇచ్చి ఉన్నాడు. వారు ఎంత ప్రయాణం చేసినా, వారు ఎన్నిసార్లు తిరిగిన చోటు తిరుగుతున్నా కూడా అఫ్కోర్స్ దేవుడు తెప్పిస్తున్నాడు. ఎందుకు తెలుసా అండి? వాళ్ళలో మార్పు రావడం కోసం. పరిశుద్ధులు మాత్రమే మరి కానా స్థలంలోకి వెళ్ళాలంటే యోగ్యత కావాలి. అది ఎలాంటి యోగ్యత అంటే దేవుని బిడ్డలని పిలువబడుతూ సాక్ష్యాన్ని మరి కాపాడుకోవాలని. కాబట్టి ఆ సాక్ష్యము లేని జీవితం వారికి కలిగి ఉన్నది. కాబట్టి అందుకోసమే వారిని మార్పులోనికి తీసుకురావడానికి ఆ ప్రయాణాలు అనేది, ఆ చుట్టూ తిప్పడం అనేది దేవుడు అనుమతించాడండి. ఈరోజు నేను నా జీవితంలో కూడా నువ్వు ఎక్కడెక్కడ చుట్టూ తిరుగుతా ఉన్నావు, ఎక్కడెక్కడ జరిగిందే ఆ పడిపోయిన దగ్గరే పడిపోతున్నావు, ఎక్కడెక్కడ నువ్వు పొందుకోవాల్సిన ఆశీర్వాదాలు ఆగిపోయిన స్థితిలో నువ్వు బ్రతుకుతున్నావు. ఈరోజు సరి చేసుకుంటావా? సరి చేసుకుందామా? మనము ఈ శ్రమ దినాలలో మనం ఎన్ని విషయాలు సరి చేసుకోవాల్సిన వారు ఉండగా ఉన్నామో మన జీవిత కాలం అంతా ఆలోచిస్తే సరిపోదండి. కానీ మనము ఒక్క క్షణ పాటుగా హృదయ శుద్ధితో, హృదయపూర్వకంగా ఆయన వైపు తిరుగుతాయి. చూడండి, ఆయన ఏమంటున్నాడు చూడండి, వాళ్ళు దేవుణ్ణి ఎంత విసిగించినా, ఎంత దుఃఖ పెట్టినా ముఖం తిప్పుకొని మాత్రం దేవుడు వెళ్ళట్లేదండి. చూసారా పాట ఎవరు రాశారో? కానీ ఎంత చక్కటి పాట తెలుసా? నేను పట్టించుకోకపోయినా, నేను మాట వినకపోయినా, నేను ప్రార్థించకపోయినా, ఎందుకయ్యా నా పట్ల ఇంత ప్రేమ, ఎందుకయ్యా నా పట్ల ఇంత ప్రేమ నీకని చెప్పేసి
అక్కడ ఆ భక్తుడు రాస్తున్నాడండి, పాడుతున్నాడు. నిజమే కదా, మనం కూడా ఆ రీతిగా ఉన్నామా అండి? ఆ కృతజ్ఞత భావం అన్న ఉందా? అట్లీస్ట్ ప్రభా, నేను ఇంత తప్పు చేస్తున్నానే, నేను ఇన్ని పొరపాట్లు చేస్తున్నానే, అయినా కూడా ఎలా దీవించగలుగుతున్నావు ప్రభా, ఎలా నన్ను దర్శించగలుగుతున్నావు ప్రభా, ఎలా నన్ను కాపాడగలుగుతున్నావు ప్రభా అని ఒక్కసారి ఆయనకి కృతజ్ఞత చెల్లిద్దామండి. నిజంగా ఆయన వైపు చూసి చేతులెత్తి, ప్రభా నువ్వు చేస్తున్న మేలుకే వందనం. ఉన్న పాటను ఇప్పుడే అండి మోకరించగలిగితే మోకరించండి. ఇది ప్రార్థన సమయమేనండి. మనం చేస్తుంది ఆయనతో గడపడమే మరి నిజమైన ప్రార్థన సమయం. ఆయన స్వరం వినడమే నిజమైన ప్రార్థన సమయం. ఉన్న పాటను నీ దగ్గరికి వస్తున్నాను అని చెప్పేసి ఆయన ఉన్న పాటను మనల్ని దేవుడి దగ్గరికి రమ్మనట్లేదా అండి? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఉన్న పాటనేలే యోగ్యతనిచ్చాడు. ఆయన కరుణాసింహాసనం దగ్గరికి యోగ్యత లేని వారమైన మనకి యోగ్యతనిచ్చి ఆయన రక్తం చేత మనల్ని కొనుక్కొని ఆయన రక్తాన్ని చిందించి ఏం చేస్తున్నాడంటే యోగ్యతనిచ్చాడు, అర్హతనిచ్చాడు. ఇదిగో వీరికి తెలుసు మనం దేవుని బిడ్డలమే, మనం దేవుని జనాంగమే, ఇది ఎవరు మార్చలేరని వాళ్ళకి తెలుసు అండి. అందుకోసమే పడ్డా కూడా సరిగ్గా తప్పదు, మనం దేవుడు మనకున్నాడని చెప్పేసి మరలా దేవుని వైపు తిరుగుతున్నారు. వాళ్ళకి ఆ సత్యం తెలుసు. సత్యం తెలియక కాదండి, అన్యుల వలె కాదు. ఇప్పుడు మనం కూడా అన్యులము కాదు. మనకు తెలుసు మన దేవాది దేవుడే నిజమైన దేవుడు, ఆయన తప్ప యేసు తప్ప వేరే దేవుడు లేడని మనకు తెలిసి కూడా మనం తప్పులు చేస్తా ఉన్నాం. కానీ అన్యజనులు అలా కాదు. వారికి నిజమైన సత్యము తెలియదు, నిజంగా దేవుడు ఎవరనేది వారికి తెలియదు. నిజమైన యేసు రక్షకుడు, ఆయన తప్ప మనకి విమోచన మార్గము లేదు అని వారికి తెలియదు. కాబట్టి వారు దేవుని తృణీకరించడంలో అర్థం ఉందండి. అన్నీ తెలిసిన మనము ఎందుకు తృణీకరిస్తున్నామని ఈరోజు మనం ప్రశ్నించుకోవాల్సిన వారుగాను మనల్ని ప్రశ్నించుకోవాలండి. అంత మాత్రమే కానీ అన్యులు దేవుణ్ణి అసహించుకుంటున్నారా, దేవుని వైపు చూడట్లేదా అనే ప్రశ్నలకి మనకి ఇప్పుడు సమయం లేదు. కానీ కేవలం ఒకటే, నువ్వు దేవుని ఎంత తృణీకరిస్తున్నావో అది జ్ఞాపకం చేసుకొని దేవుని నుండి దూరమైన స్థితిలోకి వెళ్ళి బయటకు వచ్చేసే. ఏంటంటే దేవుని హత్తుకో. ఆయన మనల్ని ముద్దాడడానికి ఇష్టపడుతున్నాడు, ఆయన మనల్ని హత్తుకుంటున్నాడు అండి. ఆయన మన కొరకు ఏమి చేయడానికైనా సంసిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆయన వైపు తిరుగుదామా ఈ ముగింపులో ఆయన సన్నిధికి చేరుకుందామా. ఆయన ప్రేమ గొప్పది, ఆయన ప్రేమ మారది. ఈరోజు ఒక గొప్ప తీర్మానం మీరు తీసుకోవాలండి. నేనేమంటున్నానంటే ఇంకొక మాట కూడా చెప్తున్నాను. అవును, తోటి వాళ్ళని మనం తీర్పు కూడా తీర్చకూడదని ఈ మాట చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే అవును, పడినా సరే తిరిగి లేసినట్టుగా ఇజ్రాయెలీయులు ఎన్నిసార్లు పడ్డా దేవుడే లేపుకుంటున్నాడు, దేవుడే వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే క్రైస్తవులైనా సరే అన్యులైనా సరే వాళ్ళొకళ్ళు పడితే వాళ్ళని తీర్పు తీర్చకండి, దయచేసి తీర్పు తీర్చొద్దు అని ఎందుకు చెప్తున్నాడంటే దేవుడు వాళ్ళు ఈ రోజు కాకపోతే రేపు మారతారేమో, మారినప్పుడు అనవసరంగా మన తీర్పులు వ్యర్థమైపోతాయి. వాళ్ళు మారాలని మనం ప్రార్థన చేద్దాము. వీళ్ళు బతుకులింతే అని తీర్పులు తీర్చొద్దు, వీళ్ళలాంటి వాళ్ళని తీర్పు తీర్చకూడదు. కానీ వాళ్ళు మారతారేమో అది దేవుని ప్రణాళికే ఉంది. ఎందుకంటే వారి కోసం కూడా రక్తం చెందించాడు. కాబట్టి మనం చేయాల్సిన పనుల్లో ఒకటే, అందరి కోసం మనం ప్రార్థన చేయాలి, మన కోసం మనం ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యంగా ఈరోజు ఈ శిలువ దినాల్లో మీరు తీసుకోవాల్సిన మొట్టమొదటి నిర్ణయం ఏంటి అంటే ఆయన సంతోషపెట్టడం అనేది మనం అనుకుంటున్నాం. ఆయనలాగా మారడానికి మనం ప్రయాసపడాలి. అంత మాత్రమే కాదు, ఈ పడిపోయిన స్థితిలోకి వెళ్ళి లేవనెత్తి ఇక పడకుండా మీరు జాగ్రత్త పడవలసిందిగా అది ఈరోజు నిర్ణయం తీసుకోండి. అవును, ఇంకెప్పుడు కూడా పడకుండా నేను నిలబడతాను. అవునండి, పడకుండా ఉండలేము, కానీ పడకుండా ఉండడానికి ప్రయాసమన్న చేస్తాము అని గట్టి తీర్మానం ఈరోజు దేవుని పేరట మీరు తీసుకోండి. అప్పుడే ఆయన మనకి ప్రాణమైన దేవుడు, మన ప్రాణాలని కాపాడుతాడు, మన ప్రాణాలకి సేద తీరుస్తాడు. ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం. నైనా ఉన్న పాటను మీ పాద సన్నిధికి వచ్చేటకు మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతకి యోగ్యతకి వందనాలయ్యా. మేము ప్రేమించలేదయ్యా నిన్ను, కానీ నీవు మమ్మల్ని ప్రేమించవు. ఆ ప్రేమ నుండి మమ్మల్ని ఎడబాపు వారైతే ఎవరూ లేరు. కాబట్టి మేము కూడా ప్రభా మాకు మేముగా దూరం కాకుండా నిత్యము నీ ప్రేమలో వర్ధిల్లే భాగ్యాన్ని, కృపని అయ్యా తండ్రి నా ప్రాణమైన యేసా మాకు దయచేయమని బ్రతిమలాడుతూ యేసుక్రీస్తు నామములో ప్రార్థనతో వేడుకుంటూ సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.